కాదు మనతోటి ఏది రాదు, ఈ లోకం మనది కాదు మనతోటి ఏది రాదు. ఇది అంతా గాలి మూట, ఇది మనసుకు పట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది మనసుకు పట్టని మాట. ఈ లోకం మనది కాదు మనతోటి ఏది రాదు. మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, ఆనాడు ఉందామన్నా మనలుండా నీయరు అన్నా. ఆనాడు ఉందామన్నా మనలుండా నీయరు అన్నా. ఈ లోకం మనది కాదు మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు మనతోటి ఏది రాదు. మన తనువే నీటి పుడగా అది మలచిన మట్టి బొమ్మ. మన తనువే నీటి పుడగా అది మలచిన మట్టి బొమ్మ. మనకెన్ని ఘనతాలున్నా అవి మట్టి పాలేరన్నా. మనకెన్ని ఘనతాలున్నా అవి మట్టి పాలేరన్నా. ఈ లోకం మనది కాదు మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు మనతోటి ఏది రాదు. ప్రభు యేసుని నమ్ముకున్నా పాపంబు తొలగునన్నా. ప్రభు యేసుని నమ్ముకున్నా పాపంబు తొలగునన్నా. పరిశుద్ధ జీవితమున్నా పరమానందం దొరుకునన్నా. పరిశుద్ధ జీవితమున్నా పరమానందం దొరుకునన్నా. ఈ లోకం మనది కాదు మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు మనతోటి ఏది రాదు. చేతిలో ఉండే పుస్తకం పేరు బైబిల్ అంటారు. మీరందరూ ఎప్పుడైనా చూసారా? చూసింటారు కదా. ఇది బైబిల్ అమ్మ. ఈ పేరు పరిశుద్ధ గ్రంథం అని ఇందులో రాయబడి ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్. ఈ బైబిల్లో చాలా సత్యాలు ఉన్నాయి. అందులో ఒక మంచి మాట ఈరోజు నేను మీతో చెప్తాను. దేవుని వాక్యంలో ధనవంతుడు దరిద్రుడు, ధనవంతుడు లాజరు అని ఇద్దరు వ్యక్తులు ఉంటారు. లాజరు చాలా పేదవాడు. ఆ ధనవంతుడు బల్ల కింద పడేసినటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని తిరిగి బతికేటటువంటి వ్యక్తి. ఒకరోజు వచ్చింది, లాజరు చనిపోయినాడు. ఆ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయినాడు. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, లోకంలో జన్మించిన మనం అందరం కూడా ఒకరోజు చచ్చిపోవాల్సిన వాళ్ళమే. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఈ లోకంలో ఎవ్వరు కూడా శాశ్వతంగా ఉండేదానికి ఎవ్వరు లేరు. ధనవంతునికి మరణం వస్తుంది, దరిద్రునికి మరణం వస్తుంది, పేదవాడికి మరణం వస్తుంది, కోటీశ్వరుడికి మరణం వస్తుంది, చదువుకున్న వాళ్ళకు మరణం వస్తుంది, చదువు లేని వాళ్ళకు మరణం వస్తుంది, స్నేహితులు ఉన్న వాళ్ళకు మరణం వస్తుంది, స్నేహితులు లేని వాళ్ళకు మరణం వస్తుంది, ఇల్లు ఉన్నవారికి మరణం వస్తుంది, ఇల్లు లేని వారికి కూడా మరణం వస్తుంది. అయితే ఒక ప్రశ్న, ఈ లోకం విడిస్తే మనం ఎక్కడికి పోతాము? మన గతి ఏంది? మన గమ్యం ఏమిటి? అసలు మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చినాము? ఈ లోకం నుంచి ఎందుకు పోతాము? మనం ఈ లోకంలోకి వచ్చింది యాత్ర చేయడానికండి. మనం అందరం కూడా ఈ లోకంలో యాత్రికుల వంటి వారమే. మన జన్మంతో మన యాత్ర ప్రారంభమవుతుంది, మన మరణంతో మన యాత్ర ముగిసిపోతుంది. లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఒకానొక దినం ఈ లోకం వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి వారే. అయితే ఒకటి సత్యం, ఎక్కడికి పోతాం మనము? చాలా మంది ఏమనుకుంటామంటే, చనిపోయిన తర్వాత ఏం లేదంతా తక్కిడి పిక్కిడి అంటారు. చనిపోయిన తర్వాతనే మన కథ ప్రారంభం అవుతుంది. మనం ఈ లోకంలో యాత్ర చేయడానికి మాత్రం వచ్చినాం. మనం అందరం కూడా ఒక దినాన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాల్సిందే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నువ్వెన్ని ఎంత గొప్పగా సంపాదించినా, ఎంత గొప్పగా పేరు ప్రతిష్టలు నీ జీవితంలో సంపాదించినా, మరణం ఒకరోజు నిన్ను తలుపు తడుతుంది. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ఈ లోకం వదిలి వెళ్ళిపోవాల్సిందే. నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చినాడు. మతం స్థాపించడానికి రాలే, చర్చిలు కట్టడానికి రాలే. బైబిల్లో ఎక్కడికి లేదు ఆ మాట. పాపులు ఎవరంటే మనం అందరం కూడా పాపాత్ములమే. మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే, జన్మనాయి శూద్ర, జన్మంతోనే మానవుడు పాపి. కనుక మనం అందరం కూడా పాపంలో జన్మించినటువంటి వారమే. అయితే ఈ రోజుల్లో మానవుడు పాపంలో పుడతా ఉన్నాడు, పాపంలో పెరుగుతూ ఉన్నాడు, పాపంలో సుఖిస్తూ ఉన్నాడు, పాపంలోనే మరణిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదం లేదంట. తెల్లవారని, నల్లవారని, ధనుకులని, దరిద్రులని ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయినాడు. అయితే ఈ మహిమను ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు నరావతారిగా మానవ శరీరాకారంలో
కంటికి కనిపించని దేవుడు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు నీ వలె నా వలె రక్తమాంసములు ధరించుకొని మానవాకారంలో ఈ లోకంలో జన్మించినాడు. ఎట్లా జన్మించినాడు? చాలా పేదవాడిగా జన్మించినాడు. ఒక పశువుల పాకలో యేసుప్రభును పరుండబెట్టినాడు. యేసుప్రభు జీవితం సామాన్యంగా జీవించినాడు. ఈ లోకంలో యేసుప్రభు ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. అనేక మందికి స్వస్థత ఇచ్చినాడు, కుష్ఠవ్యాధులను బాగు చేసినాడు, చనిపోయిన వాళ్ళని కూడా లేపినాడు. అయితే మానవుని ప్రేమించి మానవుని కొరకు శిలువలో ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడినాడు. చాలామంది ఏమనుకుంటారంటే యేసుప్రభుల వారిని శిలువ వేసినారని. యేసుప్రభుల వారు ఈ లోకానికి మరణించడానికే వచ్చినాడు. ఎందుకంటే మరణశాసనం రాసిన వాడు మరణించితేనే కానీ మరణశాసనం ఏ విధంగా చెల్లుబాటు కాదో యేసుప్రభుల వారు కూడా మన మీద ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏం చేసినాడు అంటే శిలువలో చాలా బాధలు పొందినాడు. మనం తలతో చేసిన పాపం కొరకు యేసుప్రభు తలకు ముళ్ళ కిరీటం. మనం 2 చేతులతో ఎన్ని పాపాలు చేసినామండి. ఈ చేతులతో చేసిన మనకు తెలుసు, దేవునికి తెలుసు. ఈ చేతులకు 2 చేతులలో మేకులు, ఆయన 2 కాళ్ళలో శీలలు, పక్కలో బల్లెపోటు. మనందరి కొరకు యేసుప్రభు శిలువలో మరణించినాడు. 3వ రోజు తిరిగి లేచినాడు. పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉద్దాశ్రమంలో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా యేసుప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా యేసుప్రభు ప్రేమిస్తాడు. అందుకే ఈ మాటలు మీ మధ్యకు తీసుకొని వచ్చినాడు. మాకు కాదులే అనుకోవద్దు. గాలి అందరికీ ఒకటే విధంగా ఉందో దేవుడు కూడా అందరికీ ఒకటే విధంగా ఉన్నాడు. కనుక ఇప్పుడు దేవుడు మనకేం చెప్తా ఉన్నాడు అంటే, అయ్యా మీరందరూ కూడా పాపం నుంచి విడిపించబడాలని నేను కోరుతా ఉన్నాను. పాపం నుంచి మనం విడిపించబడాలంటే మనం ఏం చేయాలా? ఈ దినాల్లో మనం చాలా క్రయం చెల్లిస్తూ ఉన్నాం పాపం పోగొట్టుకోవడానికి. అయితే బైబిల్ ఏం చెప్తా ఉందంటే మన పాపం మనం పోవాలంటే మన పాపం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. ఏం పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడికి పోయిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడే. ఒకవేళ నడవలేని స్థితిలో ఉంటే బెడ్ మీదనే పడుకొని, అయ్యా నేనెంత ఘోర పాపిని, నా పాపం క్షమించు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే తప్పక యేసు ప్రభు క్షమిస్తాను. నేను మొట్టమొదటిగా చెప్పిన ధనవంతుడు చనిపోయినాడు, దరిద్రుడైన లాజరు చనిపోయినాడు. అయితే ఈ లాజరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. ఈ ధనవంతుడు సకల పాపములతో తన జీవితం కొనసాగించినాడు. దేవుని మాటలు వినకుండా తన జీవితంలో ఇష్టానుసారంగా తాను ప్రవర్తించడం బట్టి నరకంలో యాతన పడుతూ ఉన్నాడు. అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి లాజరును చూసినాడు. ఎవరు ఆ లాజరు? తాను బల్ల మీద నుండి పడేసిన రొట్టెలు ముక్కలు ఏరుకొని తిని బతికేటటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని తాను సంతోషంగా ఉన్నాడు. అప్పుడు అంటా ఉన్నాడు, అయ్యా భూలోకంలో చాలా మంది ఉన్నారు, లాజరును పంపి వాళ్ళకు దేవుని గురించి చెప్తాడు, మా వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తాడంటే అక్కడ ఇంకా ఒకసారి మనం పోయిన వాళ్ళు తిరిగి రాలేరు. నీలో ఊపిరి ఉన్నంత వరకే నువ్వు చూస్తున్నది అన్ని కూడా ఒక దినాన గతించిపోయేది. ఏది మనతో రాదు, ఏది మనతో ఉండదు, అన్ని వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి వారమే. అయితే ఒక్క ప్రశ్న, నీ జీవితానికి నువ్వే ఉత్తరవాదివి, నీ పాపానికి నువ్వే జవాబుదారి. అమ్మాయ్యా మనమందరం కూడా పాపాత్మరం, మంచోళ్ళమని చెప్పుకుంటా ఉంటాం అంతే. అయితే మనలో పాపం పెట్టుకొని ఏ మంచి పని చేసినా దేవుడు అంగీకరించాడు కనుక మొదటగా మన పాపాన్ని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలా, యథార్థంగా ఒప్పుకోవాలా, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలా. యేసు ప్రభు మన పాపం క్షమిస్తాడు. ఈ లోకం విడిస్తే స్వర్గరాజ్యం పరలోక రాజ్యంలో మనం ఉంటాం. మీరు అనుకోవచ్చు, ఇంతగా చెప్తాను తమ్ముడు, నువ్వు చూసినావా స్వర్గము? స్వర్గం వచ్చేదా? మీకు డౌట్. బైబిల్ చెప్తా ఉందండి, నేను చెప్పేది కాదు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఈ లోకం విడిస్తే నరకము స్వర్గం ఖచ్చితంగా ఉన్నాయి. మరణం ఎంత తథ్యమో మన ఆత్మ ఈ శరీరము మట్టిలో నుంచి తీయబడింది కనుక మట్టిలోనికి వెళ్ళిపోతుంది. అయితే మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు దయచేసినాడు కనుక అది దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ దినాన తీర్పు కొరకు మనం అందరం నిలబడాలా. ఇప్పుడు చెప్పే నేను తీర్పు కొరకు నిలబడాలి, వినే మీరందరూ కూడా తీర్పు కొరకు నిలబడాలి. నాకు దేవుని గురించి తెలియదని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. కొంతమంది ఏమంటారంటే దేవుని దగ్గర సాకులు చెప్పాలని ప్రయత్నం చేస్తారు. అలాంటిది ఏది దేవుని దగ్గర కుదరదు. ఎందుకంటే పైన ఆకాశం సాక్ష్యం ఇస్తుంది, కింద భూమి సాక్ష్యం ఇస్తుంది, మన పాద ధూళి కూడా ఒక రోజు సాక్ష్యం ఇస్తుంది. ఎవరని తప్పించుకోలేదు. అమ్మా అయ్యా పెద్దలారా, మీ అందరికీ యేసు ప్రభు నామమున నేను చేతులు ఎత్తి బతిమాలేదు ఒకే ఒకటి, మీరందరూ కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. అయ్యా ఎస్ అయ్యా నా పాపం క్షమించు, ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చాలా తప్పకుండా యేసు ప్రభు క్షమిస్తాడు. నా పాపం క్షమించిన దేవుడు, నన్ను కడిగిన దేవుడు, నన్ను కాపాడుచున్న దేవుడు మిమ్మల్ని కూడా కాపాడుతాడు, ఈ బిడ్డలను కూడా కాపాడుతాడు. ఒకవేళ మీరు నిరాశలో ఉండొచ్చు, నిస్పృహలో ఉండొచ్చు, ఏదో బాధలో దుఃఖంలో ఉండొచ్చు, మాకెవరు లేరు మీరు అనుకుంటూ ఉండొచ్చు.
కానీ మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడండి, అది నిజం. మనమందరం ఊరికి రాలేదు కదా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంది, మనకు కనపడుతూ ఉంది. ఊరికైనా ఫ్యాన్ వస్తుందా? దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఉండాలా, దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి, ఉంటాడు కూడా, అప్పుడే మనకి ఫ్యాన్ వస్తుంది. అలాగే మనల్ని కూడా సృష్టించిన సృష్టికర్త ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని సృష్టించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి తీస్తున్నాడు. కనుక మీరందరూ కూడా యేసు ప్రభువుని హృదయంలో తెచ్చుకోండి. అందరూ కూడా పాపక్షమాపణ పొందండి. అదొకటే మేము మిమ్మల్ని బతిమాలుకోలేదు. మీరందరూ కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన చేసి మేము వెళ్ళిపోతాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి సార్. ఎవరు దయచేసి కళ్ళు తెరచొద్దు. కళ్ళు మూసుకో. బాధ్యుడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడమైన యేసు ప్రభువా, మీ పాదంలో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి వృద్ధులను మీరు ప్రేమించిన దేవా, నీకు వందనాలు ప్రభా. వారు ఎంతో ఓపికగా మీ మాటలు విన్నారయ్యా తండ్రి. వాళ్ళు ఎలాంటి బాధలు ఉన్నారో మాకు తెలియదు ప్రభా. అయితే నువ్వు దేవుడు కనుక, నువ్వు శుచికర్తవు కనుక నువ్వు వెలుగుదు. వారి బాధలన్నీ కూడా తీర్చండి. వారి మనసులో నెమ్మది అనుగ్రహించండి, శాంతిని అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి, పాపక్షమాపణ దయచేయండి. పరలోకంలో జీవగంధమందు వారి పేరు లిఖించుకోవడం, వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యము దయచేయండి, వారికి క్షేమము దయచేయండి, వారికి పరలోకపు ఆశీర్వాదం నుండి ప్రవేశిస్తుంది. కృపాకంతము సమాధానం ఆయన బిడ్డలమైన మనకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యం సదాకాలం తోడేనుగాక మాకు. అమ్మా అందరికీ వందనాలమ్మా. ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచియున్నది తీర్పుని కొరకై, పరమునాకి గుట్ట కాయాత పడుము. తెరువు నీ హృదయమును, జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. తెరువు నీ హృదయ పరమునే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచియున్నది తీర్పుని కొరకై, పరమునాకే దూత కాయాత పడుము. తెరువు నీ హృదయమును, కర్మల భక్తంబు నీవు కప్పుకొన్నదాగవు. కర్మల